దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. నిన్నటి దినాన మనం నేర్చుకున్న అంశము పితరుల దోషము అనే అంశం ద్వారా ఈరోజు రాత్రి కాలమందు కూడా మనం నేర్చుకుందాము. ఆదికాండంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 34వ అధ్యాయము ఆదికాండము 34వ అధ్యాయము మొదటి నుంచి 31 వచనాన్ని చూసినప్పుడు, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకుని మాటలు యాకోబు వినెను. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒక సమస్య అక్కడ ప్రారంభించబడి ఉంటూ ఉన్నది. వారందరికీ ఒక సమస్య ఏమిటంటే, మా నాన్నగారు సంపాదించింది మరి యాకోబు గారు తీసుకుంటున్నారు అని చెప్పి వారి భావన అలా జరుగుతూ ఉంటున్నది. మరియు అతడు లాబాను ముఖం చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అంటే ముఖంలో ఉన్నటువంటి నిన్న మొన్న ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపించడం లేదు అని చెప్పి యాకోబు గారు గ్రహించారు. వారంటే తెలియక మాట్లాడుతున్నారు అనేటటువంటిది ఆలోచన చేయవచ్చు. అన్ని తెలిసినటువంటి మేనమామ మరి ఈయన ఎందుకు నిన్న మొన్నట్లాగా లేదు అని చెప్పి ఆలోచన చేశారు. ఈ 31వ అధ్యాయము మొదటి నుంచి 31 వచనం వరకు మనము దీన్ని చూసినప్పుడు ముఖ్యమైన విషయాలు. లాబాను దగ్గర నుండి యాకోబు రహస్యంగా పారిపోవటం. 19 నుంచి రాహేలు తన తండ్రి గృహదేవతలను దొంగిలించుట. 22 నుంచి లాబాను యాకోబు వెంటాడుట. 44 చూస్తే గిలాదులో వారి వడంబడిక. ఈ విషయాలు మనకుంటూ ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మరి లాబాను దగ్గర నుండి యాకోబు గారు వేరైపోవటము, రహస్యంగా పోవటము, ఇవన్నీ మనకు ఒక గొప్ప మాదిరి మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నది. ఎందుకు ఈ సమస్య జరుగుతూ ఉంది అన్నప్పుడు, మోసం చేసినటువంటి వ్యక్తి మోసగించబడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉన్నాడు. ఇంతవరకు మోసం జరిగింది నా పట్ల, ఇక మీదట మోసం జరగనీయకూడదు అనే ఆలోచనకు వచ్చాడు యాకోబు గారు. ఆ విధంగా యాకోబు గారు వచ్చి ఆ యొక్క ఆలోచనను తాను ఏం చేస్తున్నాడు అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలనేటటువంటి నిర్ణయానికి వచ్చి ఉంటూ ఉన్నాడు. కాబట్టి యాకోబు గారు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తన వంతు ప్రయత్నాన్ని చేసి ఉంటున్నారు. 35వ అధ్యాయము ఆదికాండం 35వ అధ్యాయము 22వ వచనాన్ని చూసినప్పుడు, ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిలహాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. ఈ విషయాన్ని 35వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి నుంచి మనం చూస్తే, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, ఈ మొత్తం విషయాలను మనం ఈ అధ్యాయములో 35వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తే, దేవుడు యాకోబును బేతేలునకు పంపించుట, యాకోబు తన కుటుంబంలో ఉన్న విగ్రహములను తోసివేసి శుద్ధి చేయుట, అతను బేతేలులో బలిపీఠం కట్టుట, దేవునిచే ఆశీర్వదింపబడిన యాకోబు, బెన్యామీను జననము, రాహేలు మరణము తరువాత మరి యాకోబు యొక్క కుమారులు ఇస్సాకు మరణము అని చెప్పి, యాకోబు యొక్క కుమారులు, అలాగునే 29 నుంచి చూసినప్పుడు ఇస్సాకు యొక్క మరణం. 28 నుంచి ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకుకు
ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతన్ని పాతిపెట్టిరి. కుమారులు అతన్ని పాతిపెట్టిరి. 22వ వచనం కన్నా ముందు మనం ఆలోచన చేస్తే 9వ వచనం నుంచి మనం చూద్దాం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీవు పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇసాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం నిచ్చేదను అని అతనితో చెప్పాను. ఈ లేఖనాలను మనం చూసినప్పుడు, అంతేకాకుండా 17వ వచనం చూసినప్పుడు, ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనేను. అతని తండ్రి అతనికి బెనామీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రాత మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దాల్ ఏదేరు కవతల తన గుడారము వేసెను. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుతున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిలహాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు మరి బాగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. నిన్నటి దినాన్ని నుంచి పితరుల దోషము అనే అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. పితరుల దోషం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు తప్పులను చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటున్నారు, తప్పులు చేస్తూ వస్తూ ఉన్నారు. దాని తదనంతరము జరగబోయేటటువంటి సంఘర్షణలు, సందర్భాలు మనము లేఖనాలను మనం ముందు చూడబోతూ ఉన్నాం ప్రియులారా. మరి ఇక్కడ 22 చూసినప్పుడు, ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిలహాతో శయనించెను. మరి ఎంత ఘోరమైనటువంటి ఆలోచన చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే పితరుల దోషము అనేటటువంటి అంశం ద్వారా చాలా విషయాలను మనము ముందుకు వెళుతూ ఉంటున్నాం. 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 18వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం ధ్యానిద్దాము. వీలైతే అధ్యాయం మొత్తం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ 37వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, యోసేపు యొక్క సహోదరులు అతనిపై పగపట్టుట, అతని 2 కలలు అతన్ని చంపుటకు గుడాలోచన చేయుట. మొట్టమొదట యోసేపు యొక్క సహోదరులు అతనిపై పగపట్టుట. రెండవదిగా 5 నుంచి 9 వచనాల వరకు చూస్తే అతని 2 కలలను గురించి వారికి చెప్పడము. 18 నుంచి చూస్తే అతన్ని చంపుటకు గుడాలోచన చేయుట. 23 నుంచి చూస్తే అతని గుంటలో పడద్రోయుట. 27 నుంచి చూస్తే ఇస్మాయిలీలు అమ్మబడుచున్న యోసేపు. 36వ వచనం నుంచి చూసినప్పుడు వారు అతన్ని ఐగుప్తు వాడైన పోతీఫరుకు అమ్మివేయుట. ఈ విధంగా ఈ 37వ అధ్యాయము
గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి 18వ వచనాన్ని మనం చూద్దాము. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టముఖము వీని తినివేసనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. మరొకరు కాదు మాట్లాడుకున్నది, సొంతము ఒక కడుపులో పుట్టినటువంటి కుమారులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక తండ్రి సంతానమైనటువంటి కుమారులు మాట్లాడుతున్నటువంటి మాటలు, తన చిన్నవాడైనటువంటి చిన్న కుమారుని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. వీడు కలలు కన్నాడు, ఈయన కళ్ళల భావం ఏమైపోతావో చూద్దాం, ఈయన చంపేద్దాము అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంత అవివేకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు. ఎందుకు మనం ఈ లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం? మరి పితరుల దోషము అనే అంశం ద్వారా మనం ఈ లేఖనాన్ని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ 18 నుంచి 36 చూస్తే 36వ వచనం చూసినప్పుడు, మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి నైన పోతీఫరునకు అతనిని అమ్మి వేసిరి. ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు మరి యోసేపునకు కలిగినటువంటి నష్టము చాలా విపరీతంగా జరిగి ఉంటూ ఉన్నది. అతనికి ప్రాణం మాత్రం పోయలేదు, కానీ ప్రాణం పోయిన దానికన్నా ఎక్కువ శ్రమ పడడానికి మరి ఆయనకు శ్రమలు ఎక్కువగా అవకాశం వచ్చి ఉంటున్నాయి. ఆయనకు సుఖము కన్నా శ్రమలు ఎక్కువ అవకాశం వచ్చినాయి. ఇక్కడ తనకు శ్రమలే అవకాశం వచ్చి ఉంటున్నాయి. తాను అమ్మివేయబడినటువంటి స్థలంలో కూడా శ్రమలకే ఎక్కువ అవకాశం వచ్చి ఉంటున్నది. అయినప్పటికీ యోసేపు గారు తన నీతి నియమాలను ఎప్పుడు కూడా పోగొట్టుకోలేదు, పాడు చేసుకోలేదు. దేవుని ఎదుట యోగ్యునిగా ఉన్నాడు, నీతివంతునిగా ఉంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ లేఖనాలను చూస్తూ ఉన్నాం? పితరుల దోషము అనేటటువంటి అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆదికాండం 33వ అధ్యాయానికి వెళ్దాం. 17వ వచనము 19వ వచనాన్ని చూద్దాం. 33వ అధ్యాయం ఆదికాండము 17, 19. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువుల పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలోనున్న షెకెమను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలం యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్హోయి ఇస్రాయేలు అను పేరు పెట్టెను. మరి ఒక స్థలాన్ని కొనుక్కున్నాడు. ఆ స్థలం పేరు సుక్కోతు అనేటటువంటి పేరు పెట్టబడి ఉంటూ ఉన్నది. ఈ యాకోబు ఆలోచన విషయాలను, అలాగనే గుడారములు వేసుకోవడం విషయంలో చెక్కలతో కట్టినవి, అలాగనే సుక్కోతు పేరు నామకరణ చేయడము, షెకెము వారి స్థలాన్ని కొనడము, హమోరు షెకెము తండ్రి, వాటి విషయము, బలిపీఠము కట్టించేటటువంటి విషయంని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రియులారా 31వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 31:19. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగలించెను. యాకోబు తాను పారిపోచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియజేయక పోవుట వలన అతన్ని మోసపుచ్చిన వాడాయను. ఇక్కడ లాబానును కూడా మళ్ళీ ఏమైంది? అక్కడ ఏశావును మోసగించినట్టుగా ఏశావును మోసగించాడు తన తల్లి మాటను విని. అలాగునే ఇక్కడ తన సొంత ఆలోచన, ఇక్కడ వారి ముఖం చిన్నపుచ్చుకొని ఉంటూ ఉన్నారు. వారి విధానము, ఆలోచనలు, వారి ముఖలోచనాలు తేడాగా కనిపిస్తూ ఉంటున్నాయని వారికి చెప్పకుండా పోవడం వల్ల మరి లాబాను మోసపుచ్చినట్టుగా
ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. 34వ వచనాన్ని మనం చూస్తే, ఆదికాండం 31, 34 వచనాన్ని చూస్తే, రాహేలు ఆ విగ్రహంలను తీసుకొని వంటె సామాగ్రులు పెట్టి వాటి మీద కూర్చుండేను. కాగా లాబాను ఆ గుడారమంతటా తడవి చూచినప్పటికీ అవి దొరకలేదు. అలాగునే 35వ వచనం, ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగనున్నానని చెప్పాను. అతడెంత వెదికినను ఆ విగ్రహంలో దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి, అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరమనేలా, నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామగ్రి తడివి చూసిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? మరి ఏమైనా దొరికిందా అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. లాబాన్ గారితో మామ దగ్గర మాట్లాడుతూ ఉంటున్నాడు. మేనమామ మరియు పిల్లనిచ్చినటువంటి మామ. మరి కాబట్టి ఏదైనా ఉందా అని చెప్పి చూసినప్పుడు వారికైతే ఏమీ దొరకలేదు. కానీ రాహేలు తెచ్చిందైతే వాస్తవమే, ఆ తర్వాత వాటిని తీసివేయడం కూడా వాస్తవమే అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆదికాండం 35వ అధ్యాయానికి వెళ్దాము. ఆదికాండం 35వ అధ్యాయానికి వెళ్దాము. 1 నుంచి 4 వచనాలు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనం లేచి బేతేలునకు వెళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గర మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టెను. మరి అవి అవసరం లేదని చెప్పి దాచిపెట్టి ఉన్నాడు ప్రియులారా. అలాగునే 45వ అధ్యాయం ఆదికాండము 1వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఆదికాండం 45వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన అందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలకు పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలుసుకొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అవును ప్రియమైనటువంటి వారలారా, తల్లిదండ్రులకు దూరమైనటువంటి కుమారుడు పడేటటువంటి మనోవేదన ఇక్కడ మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇంకా నా తండ్రి ఏమైనా బ్రతికి ఉన్నాడా చెప్పండి అన్నప్పుడు వారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ మరి నిరాశలో ఉన్నారు. ఏమిటి, మేము పరిస్థితి బాగలేదు కదా అని చెప్పి వచ్చినప్పుడు మరి ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి అధిపతి మా సహోదరుడై ఉంటున్నాడని ఆయన యోసేపు గారు నేను యోసేపును అని చెప్పి ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఫరో వారి ఇంటి వారందరూ కూడా మరి వాటిని విన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆదికాండము 50వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందిను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. మరి యోసేపు గారు తన జీవితాన్ని మరి ముగించుకున్నప్పుడు ఆయనను సుగంధ ద్రవ్యముల చేత నింపి ఉంచబడినటువంటి విషయాన్ని మనము ఈ యొక్క 26వ వచనంలో చూస్తాం. 22 నుంచి చూద్దాం.
ఏసేపు అతని తండ్రి కుటుంబపు వారు ఐగుప్తులో నివసించిన. ఏసేపు 110 సంవత్సరములు బ్రతికెను. ఏసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి ఏసేపు ఒడిలో ఉంచబడిరి. ఏసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మను చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పెను. మరియు ఏసేపు, దేవుడు నిశ్చయంగా మిమ్మను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెను చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకునేను. ఏసేపు 110 సంవత్సరంలో వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములు అతని శవంపై సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఎందుకు అనంటే వారు వెళ్ళాల్సినటువంటి దేశంలోకి తీసుకొని వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో ఆ పెట్టెలో ఏసేపును ఉంచినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 38వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ షుయా అను ఒక కానానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఇక్కడ మరి 24వ అధ్యాయం ఆదికాండం 1 నుంచి 7 వచనాల వరకు మనం చదువుకుందాం. 24వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. ప్రియులారా, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చున్నట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఆ దాసుడు ఈ దేశమునకు నా ఎంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుణ్ణి తీసుకొని పోవలెనా అని అడగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చిన నాతో మాట్లాడిన నీ సంతానమునకు ఈ దేశము నిత్యదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. ఇక్కడ అబ్రహాం గారు తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు మరి సంబంధం కుమార్తెను తీసుకొని రావడానికి, కోడలను తీసుకొని రావడానికి ఎలియాజర్ను పంపించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగున్నే 27వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 27:46. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను. ఈ ఆదికాండము మరి 27వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూశాము. ఆదికాండము 28వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. నీవు లేచి పద్దనరామలోనున్న నీ తల్లికి నీ తండ్రి అయిన బెతుహేలుకు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలు ఒక దానిని వివాహం చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించను. మరి నేటి దినాన మనం నేర్చుకుంటున్నటువంటి అంశము మరి తండ్రుల దోషము అనే అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క బాగా వేడిగా ఉంటూ ఉన్నది, బాగా చెమటలు పట్టేస్తూ ఉంటూ ఉన్నాయి. ఫ్యాన్ వేసుకోవడం వల్ల ఆ శబ్దం వస్తుంది అని చెప్పి వేయడం లేదు. దేవుని చిత్తం అయితే ఒక చిన్న ఫ్యాన్, శబ్దం లేనటువంటి ఫ్యాన్ను తెచ్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను. మరి దేవుని పరిచర్య ఆటంకం కలగకుండా దేవుని పనిని మనం పరిపూర్ణంగా చేయాలనేటటువంటిదే. ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలియదు, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు.
కాబట్టి మనమున్నన్ని రోజులు దేవుని విషయాలను, దేవుని వాక్య భాగాలను, దేవుని వాక్య ధ్యానాన్ని, మనకు చెప్తున్నటువంటి బోధకుల మాటలను, అనేక విషయాలను మనం కేంద్రీకరించి, దృష్టి కేంద్రీకరించి, మనము వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనసు పెట్టుకొని మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు పితరుల దోషము అనేటటువంటిది నిన్న ఒక భాగాన్ని మనం చూసాము. ఇప్పుడు రెండవ భాగాన్ని మనం చూసాము. మళ్ళీ ఇంకా కొంత భాగం ఉంది. ఇంకా దాదాపు ఒక 3-4 వీడియోలు కావచ్చు. దేవుని చిత్తము మళ్ళీ వాటిని మనము కొనసాగిద్దాం. ఇంకా మనకు ఏందనంటే పితరుల దోషము అనేటటువంటిది ఈరోజు చదువుకున్నటువంటి సబ్జెక్ట్లో ఇంకా మనకు పర్టికులర్గా ఏంది అనేటటువంటిది మనకు అర్థం కాలే. ఒకటి తల్లిని శయనించినటువంటి విషయం మాత్రము అది మనకు అర్థమైంది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే సబ్జెక్టు పెద్దగా ఉంది కాబట్టి దాన్ని ముఖ్యమైనటువంటి వచన భాగాలను మనం చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటున్నాం. చివరిగా మనము వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది మనకు పరిపూర్ణంగా మనకు అర్థమవుతుంది. పితరుల దోషం విషయంలో మీరల్లా కూడా ఒకటి తర్వాత ఒకటి వచ్చినప్పుడు దృష్టి కేంద్రీకరించి వాక్య భాగాన్ని గ్రహించవలసిందిగా ప్రభునామన మనవి. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. వాక్య భాగాన్ని నేర్చుకొనుచుండగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.